5 సంవత్సరాల దుష్టపాలన వల్ల ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా బతికే పరిస్థితి. సుమారు ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఏటిగట్లకి 13 గంటలు పడే పరిస్థితి ఉన్నప్పటికీ చోద్యం చూసుకుంటా వచ్చింది. అలాగే రామచంద్రపురం నియోజకవర్గం తీసుకుంటే సుందరపల్లి ఈ కోళ్లలో అతి భయానకమైన పరిస్థితి, గండి పడిపోయే పరిస్థితి చివరి వరకు వచ్చినప్పటికీ అప్పుడు మంత్రి రాజ్యసభ సభ్యులు ఉన్నా సరే, ఎమ్మెల్సీలు ఉన్నా సరే ఏ రోజు దాని వంక చూసిన వైనం లేదు. ఎప్పుడైనా ఇలాంటి వరద వచ్చేటప్పుడు మాత్రం ఏదైతే ఇసుక బస్తాలు ఉన్నాయో ఆ ఇసుక బస్తాలు అట్టుకుని మాత్రం ఆయన ఫోటోషూట్ ఒకటి పెట్టి కూడా ఆయన పెట్టి అక్కడ వచ్చిన ఏదైతే గ్రాంట్ ఉందో ఆ గ్రాంట్ను పంచుకోవడానికి మాత్రం ఎగబడేవారు. ఇటు కాంట్రాక్టర్, అటు మంత్రి, మాజీ మంత్రి వేణు కూడా. ఏదేమైనప్పటికీ ఈరోజు సొందరపల్లిలో పడ్డ ఈ గండి పడే పరిస్థితి ఉంది. ఎప్పటికైతే ఆల్రెడీ ఎప్పుడు ఈ గట్టు వరకు వస్తే వరద వచ్చే వరకు ఆగేవారు సహాయ కార్యక్రమాల కోసం. కానీ ఈ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ముందే మేలుకుని మరి వెంటనే సహాయ కార్యక్రమాలు ఏదైతే 5 జిల్లాలో ఈ వరద తాకిడికి ఎక్కువ ఉందో 5 జిల్లాలో కూడా అధికార యంత్రాంగం, కలెక్టర్లు అందరూ కూడా ఫుల్గా యంత్రాంగం కట్టుదిట్టంగా పనిచేస్తూ ఉంది. ఏదైతే సుందరపల్లి ఉందో ఆ సుందరపల్లికి కోళ్ళకి 55 లక్షల గ్రాంట్ వెంటనే టెంపరీగా మరి గ్రాంట్ చేయడం జరిగింది. అలాగే ఒక 2-3 నెలల్లో భయపడి ఏదైతే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఏటిగట్లకి 13 గంటలు పడే పరిస్థితి ఉందో వాటికి 140 కోట్లు పైబడి మరి ఖర్చు చేయవలసింది. దానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖంగా ఉన్నారు. అలాగే ఈ వరద నీరు వల్ల ఏదైతే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఎక్కువ ఇబ్బంది పడి మరి వాళ్ళ పనులు కూడా చేసుకోలేని పరిస్థితి, ఇల్లు కూడా ముగిన పరిస్థితి ఈ కోటిపల్లిలో ఉంది. సుమారు 785 కుటుంబాలకి ఈ బియ్యం, ఉల్లిపాయలు, అలాగే బంగాళదుంపలు, కందిపప్పు, ఆయిల్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పశువులన్నీ కూడా లంక గ్రామాల్లో ఉండిపోవటం అవన్నీ కూడా గట్టుకు చేర్చడం జరిగింది. దాని నిమిత్తం జిల్లాలో ఈ పశువుల దానా కోసం 27 మెట్రిక్ టన్నులు దానాన్ని సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ వరద తగ్గే ప్రభావం ఉంది. భద్రాచలంలో తగ్గుముఖం పట్టింది. మరి రానున్న 2 గంటల్లో కొద్ది ఎక్కువ అవుతుంది. కానీ మన ప్రాంతంలో పట్టింది కాబట్టి ప్రమాదం నుంచి దాటిపోయామని విశ్రాంతి తీసుకునే మరి అలాగే నాయకులందరూ కూడా కట్టుదిట్టంగానే ఉన్నారు. ఏది వచ్చినా సరే అలాగే ఇక్కడున్న భవనాలను కానీ గాలికొండ స్కూల్ భవనాలను కానీ తీసుకుని అక్కడ భోజనాలు ఏర్పడి వసతి కల్పించడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ముప్పు గురైందో ఆ ప్రాంతాల్లో ఫిషర్మెన్ కమ్యూనిటీ కాకుండా మిగతా వాళ్ళు ఏ కులానికైనా సరే ఈ ఉండిపోయి పరిస్థితుంటే వాళ్ళకి కూడా బియ్యం ఇవ్వడానికి, అందరికీ కూడా బియ్యం ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదేమన్నప్పటికీ ప్రమాదం లేదు అనే భావంలో ఉన్నాం. ఎందుకంటే భద్రాచలంలో ప్రభావం తగ్గింది కాబట్టి మనందరం ఏదో ఈ వైసీపీ పాలన వల్ల ఇప్పుడు భయపడే పరిస్థితి, ఈ గంటలు పడతాయేమో అని అవి కూడా ఎక్కడికక్కడ యంత్రాంగం అక్కడే ఉండి పర్యవేక్షణలోనే ఉంది. ప్రమాదం దాటిపోయింది.